శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూలై 27, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, పుష్యమీ కార్తె, త్రయోదశి. సాయంత్రం 4:14 వరకు. నక్షత్రం మూల. ఉదయం 10:27 వరకు. వర్జం ఉదయం 8:40 నుండి ఉదయం 10:27 వరకు. మరలా రాత్రి 9:08 నుండి రాత్రి 10:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 1:31 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:06 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లింగాష్టకము, సూర్యాష్టకం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎదుటివారికి మీ సహాయాన్ని అందిస్తారు. వృషభ రాశి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. కోపతాపాలకు దూరంగా ఉండండి. మిథున రాశి. సంతాన రీత్యా సంతృప్తిని పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. సోదరుల కలయిక. కర్కాటక రాశి. పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సింహరాశి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కన్యారాశి. స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. తులారాశి. పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి. ధనస్సు రాశి. ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పరిశీలించి నిర్ధారణ చేసుకోవడం చెప్పదగినది. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. మకర రాశి. అప్పు చేయడం, అప్పు ఇవ్వడం రెండూ చేయకండి. సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కుంభరాశి. అవకాశాలు అంచుల వరకు వచ్చి చేజారిపోకుండా జాగ్రత్తలు పాటించండి. స్థలాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి. దైవ సంబంధిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఓర్పు, నేర్పు, నైపుణ్యం అవసరమవుతాయి. నమస్కారం.